MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని పలమనేరు గోవింద దివ్యాధామం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అక్కడి మృతులకు శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద రహదారిపై నిరసన తెలియజేశారు. శుక్రవారం పలమనేరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని నిన్న విజయవాడలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని కొంతమంది టీడీపీ పచ్చమూకలు దొంగలు పగలగొట్టడం జరిగిందని వాటిని అరికట్టాలని హెచ్చరించారు. గంగవరం మండలం 4 రోడ్ల దగ్గర పుంగునూరుకు వెళ్లే రోడ్లో సరవట్లపల్లి క్రాస్ కు ముందర పాలవ్యాను కారును ఢీకొంది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అక్కడి మృతులకు శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద రహదారిపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మిలిటరీ సిద్దయ్య మాట్లాడుతూ పొరుగు దేశంలో 10 రోజులుగా అల్లర్లు, దోపిడీలు, లూటీలు, గృహ దహనాలు, హత్యలు జరుగుతుండటం అక్కడి ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమేనని అన్నారు. దాడుల్లో చనిపోయిన వారి ఆత్మశాంతి కలగాలన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, సుదర్శన్, బాలాజీ, సీను, శివప్రకాష్, చెంచిరెడ్డి, మురుగ, కోటి, బీజేపీ నాయకులు తాతయ్య తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत के, अखंड भारत के, बोलो भारत माता के. बांग्ला हिंदुలను, 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 విశ్వాసఘాతుకులను, 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 ఐకమత్యమే, 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 ఐకమత్యమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, भारत माता के जय, बोलो भारत माता के जय. सनातन हिंदू धर्मम की जय, सनातन हिंदू धर्मम की जय, सनातन हिंदू धर्मम की जय, सनातन हिंदू धर्मम की जय. ఐకమత్యమే, ఐకమత్యమే, ఐకమత్యమే. బంగా హిందువులను రక్షించండి, బంగా హిందువులను రక్షించండి. జై బోలో భారత్ మాతా కి జై, జై. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఖండించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు మన భారతదేశాన్ని, హిందూ దేశాన్ని ప్రపంచ గురువుగా, విశ్వగురువుగా ప్రకటించారు. దాని ప్రకారమే ప్రపంచం అంతా మన్ననలు పొందుతున్నటువంటి దేశమే ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఉన్న అధికమైన హిందువుల పైన కాస్త కోస్త గౌరవ మర్యాదలు ఉన్న పక్క దేశాల్లో ఉన్న హిందువుల పైన అఘాయిత్యాలు అధికమైపోయినాయి. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులను క్రూరంగా చంపేస్తున్నారు, ఘోరంగా అత్యాచారాలు చేస్తున్నారు, ఆడవాళ్ళను తీసుకెళ్ళిపోతున్నారు, లేపుకెళ్ళిపోతున్నారు. కాదు లేదంటే
అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. దీన్ని ఈ ప్రపంచ దేశాలు ఏ దేశము ఖండించలేదు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని విశ్వగురువుగారని చెప్తూనే వాళ్ళు మనకు మోసం ద్రోహం చేస్తున్నారు. దీన్ని ప్రజల సమక్షంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే హిందూ మతం అనేది గొప్పది. ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనేది ఏకైక ధర్మం, సనాతన ధర్మం ఒక హిందూ ధర్మం మాత్రమే. మిగతా వాళ్ళందరూ 24 గంటలు మా మతంలోకి రండి, మా మతంలో చేరండి, చేరిన వాళ్ళని చంపేస్తాం, వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అనేసి ప్రగల్భాలు చేస్తున్నారు. ఇది ప్రపంచ శాంతికి మంచిది కాదు. యావత్ ప్రపంచాన్ని ఒకప్పుడు సత్య హరిశ్చంద్రుల వారు పరిపాలించారు, రాములు వారు పరిపాలించారు, భరతుడు పరిపాలించారు. కాబట్టే మన దేశాన్ని భారతదేశం అని అన్నారు. భారతదేశంలోని హిందువులు మన ఐక్యతని మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నారు. వాళ్ళని నిద్ర మేల్కొల్పడానికే ఈ నిరసన కార్యక్రమాలు. హిందువుల పైన ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా కోకొలలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ హిందూ దేశం మంచిదని చెప్తూనే మనకి ద్రోహం చేస్తున్నాయి. దీన్ని ప్రజాముఖంగా ఖండిస్తున్నాను. దయచేసి ప్రపంచ దేశస్తులందరినీ కోరేది ఒకటే, హిందువులను బంగ్లాదేశ్లో ఉండే హిందువులను కాపాడండి. వాళ్ళ మీద జరిగే అత్యాచారాల నుంచి వాళ్ళని కాపాడండి. ఒకవేళ కాపాడలేని పరిస్థితుల్లో భారతదేశమైన అత్యున్నతమైన రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కోరేది ఒకటే, హిందువులను కాపాడలేని పక్షంలో మీరు ఆ పదవుల్లో ఉండడం వృధా, మీకు అర్హత లేదని చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశానికి ముఖ్యమైన వెన్నెముక అనేది భారతీయులు, అందులో ముఖ్యంగా హిందువులు. ఇప్పుడు హిందువుల జనాభా పడిపోతుంది, ఇతర మతస్థులు అడ్డదొడ్డంగా పెరిగిపోతున్నారు. హిందూ దేశాన్ని కూడా కబళిస్తారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ భయం మనకు అందుబాటులోనే ఉంది. 800 సంవత్సరాలుగా ముస్లింలు పరిపాలించినారు. అయినా మన భారతదేశంలో హిందువులకు బుద్ధి రాలేదు. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాడు పరిపాలించినారు, అయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళా తిరిగి ముస్లింల పరిపాలన వస్తుందని చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు. మనందరూ ఇలాగే నిద్రపోతూ ఉంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. మెకాలే సిస్టమ్ వచ్చి, మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి మన ఎడ్యుకేషన్ అంతా నాశనం చేసేసింది. కొంతమంది కాంగ్రెస్ మిత్రులు వచ్చి హిందూ యువకులకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసేశారు, సుమారుగా 64,000 మందికి. దీన్ని ఎవరు ఖండించేవాళ్ళు లేరు. ఇలాగే మదర్ తెరీసా వచ్చింది, హిందువుల్లో ఉండే కన్యలందరినీ నందులుగా మార్చేసి హిందువుల యొక్క సంతానాన్ని తగ్గించేదంటే అది ఒక మార్గం ఏర్పడిపోయింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఓం శాంతిలో కూడా భార్యాభర్త ఇద్దరు ఓం శాంతిలో చేరితే భర్తని అన్నయ్య అంటారు, భార్యని అక్కయ్య అంటారు, సంతానం చేయకూడదు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఇలాంటి శాడిస్టు విషయాలన్నీ హిందువుల మీదనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు అయితే 100 మంది రమ్మంటే 100 మంది వచ్చి వాళ్ళు అనుకుని సాధించుకొని పోతారు. హిందువులలో ఇంకా ఐక్యత పొరబడింది. దయచేసి హిందువుల నుంచి నేను కోరేది ఒకటే, ముద్ర నిద్ర వేడండి, దేశ పరిస్థితుల్లో ఆలోచించండి. లోకల్ పార్టీలన్నీ దేశాన్ని రక్షించలేవు. భారతదేశానికి ఒకే పార్టీ ఉండాలి. అప్పుడే అందరికీ నా దేశం భారతదేశం, తల్లి కన్నా జన్మభూమి మిన్న అన్నారు. మన జన్మభూమి భారతదేశం, దాన్ని కాపాడుకోలేకపోతే మనం బ్రతికే వృధా. పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టాల్సిందే, అర్థవంతంగా బ్రతకాలి. అర్థం లేని బ్రతుకు వ్యర్థం. అలాంటి వాళ్ళు పుట్టిన సచ్చిన వాళ్ళతో సమానం. కాబట్టి భారతదేశం అంతా ప్రేమాభిమానాలు ఉండేవాళ్ళు దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, భారతీయులందరినీ కాపాడండి. భారతదేశంలో ఉండే అన్ని మతస్థులు కూడా హిందూ ధర్మాన్ని ఆలోచిస్తున్నారు. సర్వేజన సుఖినోభవంతు అంటున్నారు. ఏదో కొంతమంది మాత్రం వ్యతిరేక భావాలతో భారతదేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ జరిగే కార్యక్రమం కాదు. ముస్లింలైనా భారతదేశంలో పుట్టినవారు
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు. భారతీయ విధి విధానాలతో ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని గౌరవ మర్యాదలు ముస్లింలకి ఒక భారతదేశంలోనే దొరుకుతున్నాయి. ఇది వదులుకుంటే వాళ్ళు ఏ ఇతర ముస్లిం దేశాలకు పోయినా బ్రతకలేరు, గ్యారెంటీ. వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు దొరకవు. కాబట్టి 90% మంది ముస్లింలు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ విధానాలు నచ్చినాయి. హిందూ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, హిందువులు గౌరవిస్తున్నారు. కానీ ఉండే ఒక 10% మంది కడవ పాలల్లో ఒక చుక్క విషం వేస్తే ఏమవుతుంది, పాలంతా విరిగిపోతాయి. అలాగా 90% మంది ముస్లింలు మంచిగా ఉన్నా కానీ 10% మంది విష బీజాలు భారతదేశంలో నాటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పంపుతున్నారు. దీన్ని నేను సభాముఖంగా ఖండిస్తున్నాను. కాబట్టి దయచేసి చెడపగుర చెడు అనే సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటాను. దేవుడు మనల్ని అందరినీ కాపాడుతాననే నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన మిత్రులందరికీ పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బోలో భారత్ మాతా కే, స్వతంత్ర భారత్ కే, అఖండ భారత్ కే, వందే వందే. చెప్పే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు పలమనేరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ్ ఆదేశాల మేరకు నిన్న విజయవాడలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని కొంతమంది టీడీపీ పచ్చముఖలు దొంగలు పగలగొట్టడం జరిగిందన్నారు. అందుకుగాను వాటిని అరికట్టాలని హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రహ్లాద, కౌన్సిలర్ శ్యామ్ సుందర్, ఎర్రబల్లి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళితులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్రెడీ మా దళిత జాతి పైన వర్గీకరణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి మూలాలను కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి దళిత బిడ్డలందరినీ కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరి అలాంటి గుర్తుల్ని చెరిపేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం పైన దాడి చేసి ఈరోజు దళితులు అందరిపైన దాడి చేసినట్లుగా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మోడీ గారికి కానీ మేము దళితుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీటినన్నిటినీ కూడా ఆపకపోతే ఖచ్చితంగా దళితులందరూ కూడా ఏకమై రానున్న రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. మేము చాలా సంయమనంతో ఈరోజు మాకు ఎంత అన్యాయం జరిగినా, అంబేద్కర్ గారి విగ్రహాలపైన దాడి జరిగిన సంయమనంతోనే ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఇవి తెలుగుదేశం పార్టీ నాయకులకి తీవ్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు పునరావృతమైతే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి గ్రామం నుంచి కూడా దళిత ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం. మీ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా, ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాలు తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడికెక్కడ అడ్డుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా అంబేద్కర్ జోలికి కానీ, మరి దళితుల జోలికి కానీ రావద్దని మేము తీవ్రంగా దళితుల తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూని కొంతమంది టీడీపీ నాయకులు పనిగట్టుకొని రాత్రి సమయంలో ధ్వంసం చేయడం చాలా బాధాకరము. ఇప్పుడే కూటమి చేసిన పనికి అందరూ దళితులందరూ కూడా బాధపడిన సమయంలో
మరి ఇదొకటి చేసి మా యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇది పద్ధతి కాదు. దీనికి ఒక దళిత హోంమంత్రి గారు ఉన్నా కూడా, కూటమి దూరంలో ఉన్నా కూడా ఇంతవరకు దానిపైన స్పందించకపోవడము, దానిపైన యాక్షన్ తీసుకుపోవడము చాలా బాధాకరంగా ఉంది. దీనిపైన తక్షణమే హోంమంత్రి గారు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు కానీ, డీజీపీ గారు కానీ దానిపైన ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 125 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 400 పైచులకు కోట్లతో ఈరోజు శృతి మనోహర్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ మ్యూజియాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే తరాలకి అంబేద్కర్ గారి పేరు కనుమరుగైపోతుందేమో అని ఆలోచన చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచన చేసి ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే నామంతో ఈరోజు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి దళితుల మీద దాడులే కావచ్చు, దళితుల మీద దాడులు చేస్తూ ఈరోజు మా దైవమైన అంబేద్కర్ గారి మీదనే దాడిని ప్రోత్సహిస్తున్నారంటే కోటవేటు దూరంలో డీజీపీ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు కూతవేటు దూరంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు మీరు టచ్ చేసినారంటే యావత్ దేశంలోని, యావత్ రాష్ట్రంలోని దళితులందరి మీద దాడి చేసినట్లే. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మరియు నాయకుల తరఫున మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు మరి పునరావృతమైతే రాబోయే కాలంలో ఎలాంటి దాడులు ప్రతిఘటిస్తామో ఎదురు చూడక తప్పదు. కాబట్టి అంబేద్కర్ గారి జోలికి కానీ, దళితుల జోలికి కానీ టీడీపీ నాయకులు ఎవరైనా వచ్చినా మీకు తగిన మూల్యం చెల్లిస్తారని తీవ్రంగా ఖండించు హెచ్చరిస్తున్నాం. గంగవరం మండలం 4 రోడ్ల దగ్గర పొంగునూరుకు పోయే రోడ్లో సరమట్లపల్లి క్రాస్కు ముందర పాలవ్యాన్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి గాయాలు కాగా బొలోరా వాహన డ్రైవర్కు గాయాలయ్యాయి. మంది వాడు వచ్చి బుల్లోరా పాలు బుల్లోరా వచ్చి